నెక్స్ట్ బ్యాంకింగ్‌లోనే బీసీ పాయింట్స్ అనేవి ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఒక బ్యాంకుకి సంబంధించి బీసీ పాయింట్ అంటే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ఏజెంట్ ఉంటాడు. వాళ్ళకి బిజినెస్ కరెస్పాండెంట్ పాయింట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా సేమ్ ఆధార్ ఐడి లాగే ఉంటది. ఆధార్ విత్‌డ్రా, డిపాజిట్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ బీసీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్‌లో ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీసెస్ అన్నీ కూడా బీసీ చెయ్యొచ్చు. ఇలా చేసినప్పుడు అతనికి మంత్లీ కొన్ని బ్యాంక్స్ స్టైఫండ్స్ కూడా ఇస్తాయి మంత్లీ. అవి కాకుండా అతను చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌కి అతనికి కమిషన్ గూడా వస్తుంది. లైక్ ఆధార్ యాప్‌లో ఎలా అయితే కమిషన్ వస్తుందో విత్‌డ్రా చేసినప్పుడు గానీ, డిపాజిట్ చేసిన విత్‌డ్రా చేసినప్పుడు ఎలా అయితే కమిషన్ వస్తుందో దీంట్లో గూడా అంతే. బ్యాంకింగ్ యాప్‌లో వీళ్ళకి బ్యాంకింగ్ లాగిన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో, బ్యాంక్‌కెళ్ళి ఏ సర్వీసెస్ అయితే అక్కడ ఒకరు ఇస్తారో, అక్కడ బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తారో సేమ్ అదే సర్వీసెస్ బీసీ పాయింట్‌లో గూడా ఇవ్వచ్చు. దాంట్లో ఓపెనింగ్ అకౌంట్స్, తర్వాత క్యాష్ డిపాజిట్, ఫండ్ ట్రాన్స్‌ఫర్స్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్స్, పెన్షన్ ప్లాన్స్, లోన్స్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ప్రతి బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఆ బీసీ పాయింట్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ బీసీ పాయింట్ అంటే ఏంటంటే వీళ్ళకి ఈ బీసీ పాయింట్‌లో దగ్గరలో ఉన్న బ్రాంచ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. 15 కిలోమీటర్ల పరిధిలో వీళ్ళే ఉంటారు కాబట్టి ఆ బ్యాంక్‌కెళ్ళి చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ఫాస్ట్‌గా ఇస్తే బ్యాంకింగ్ నుంచి కూడా కమిషన్ వస్తుంది. బ్యాంక్ నుంచి కూడా వీళ్ళకి కమిషన్ ఇస్తారు. ఆ బీసీ పాయింట్ పెట్టుకోవడానికి కూడా బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు స్టార్టింగ్ నుంచే. సో, మనకి ఈ సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేసినప్పుడు బ్యాంకింగ్ పాయింట్ అనేది ఏదైనా ఇష్యూస్ వచ్చినా, టెక్నికల్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ వచ్చినా బ్యాంకింగ్ వాళ్ళ సపోర్ట్ అయితే 100% ఉంటుంది. మోస్ట్‌లీ ఇష్యూస్ అంటే ఆధార్ ఎనేబుల్ కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కి లింక్ అయ్యి ఉండదు. సెకండ్ వన్ బ్యాంక్ వాళ్ళు డిసేబుల్ చేసుంటారు సర్వీసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆ బయోమెట్రిక్కో, వాళ్ళు వాడే డివైసో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటాయి. ఇవి తప్ప ఇంకేం ఇష్యూస్ అయితే ఉండవు. సో, ఇది బ్యాంకింగ్ కరెస్పాండెంట్ బీసీ పాయింట్ అనేది బ్యాంకు నుంచి 30 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే మనం ఇవ్వగలం. దాని తర్వాత అయితే వాళ్ళకి బీసీ పాయింట్ అప్రూవల్ రాదు. అటువంటి సినారియోలో ఏంటంటే మనము బీసీ పాయింట్ కాకుండా ఆధార్ ఐడి ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఆధార్ ఐడి ఎక్కడైనా చేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి ఎంత దూరంలో ఉన్నా కూడా ఆధార్ ఐడి అనేది వర్క్ అవుతుంది. రూరల్ విలేజెస్, ఎక్కడో మారుమూల ఉన్న పల్లెటూళ్ళలో కూడా ఆధార్ ఐడి వర్క్ అవుతుంది. సో, బ్యాంకింగ్ బీసీ పాయింట్స్ అనేవి కొన్ని బ్యాంక్స్ పర్టిక్యులర్‌గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకుంటారు. అందరికీ ప్రొవైడ్ చేయడం కుదరదు. వాళ్ళ కండక్టివిటీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళకి బీసీ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు.